ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లిన బీజేపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు రైతులు. బీజేపీ నాయకుల ముందే అక్కడి అన్నదాతలు కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పట్టాన్పల్లి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెళ్లారు. అయితే కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటు రైతు బంధు రాక బాధలు పడుతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే కేసీఆర్ పాలనలో ఇలాంటి ఇబ్బందులు ఎన్నడూ ఎదురు కాలేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. అది లేదు ఇది లేదు ఎవరు లేదు సారు, మాకు శుద్ధులు లేదు, పరదలు లేదు, ఏది లేదు. టోటల్ మొత్తం మేము రైతు భరించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఆ శుద్ధులైనా రంగుల ముంచి శుద్ధి అన్నట మేము. మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికీ చెప్పరు. ఏ రంగు రంగుల ముంచేప్పుడు అర్జుయ్ గారు సుశీల్ బస్సులు చెప్పండి పోతే తెచ్చి రంగుల ముంచేప్పుడు ఆయనకి ఇచ్చుడెప్పుడు ఆయన జోకుడెప్పుడు మేము బతుకుడే. ప్రతి కళ్ళం కాడ ఈ రైతులకు ఇదే పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏం పెడతాడు అనుకున్నాం. ఇది కాంగ్రెస్ పెడతాం కాంగ్రెస్. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చిండు. రైతు బంధు అనేది వారికి రైతు బంధు ఇయ్యలేదు ఇప్పటికి. అది లేదు ఇది లేదు ఎవరు లేదు సారు, మాకు శుద్ధులు లేదు, పరదలు లేదు, ఏది లేదు. టోటల్ మొత్తం మేము రైతు భరించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఆ శుద్ధులైనా రంగుల ముంచి శుద్ధి అన్నట మేము. మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికీ చెప్పరు. ఏ రంగు రంగుల ముంచేప్పుడు అర్జుయ్ గారు సుశీల్ బస్సులు చెప్పండి పోతే తెచ్చి రంగుల ముంచేప్పుడు ఆయనకి ఇచ్చుడెప్పుడు ఆయన జోకుడెప్పుడు మేము బతుకుడే. ప్రతి కళ్ళం కాడ ఈ రైతులకు ఇదే పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏం పెడతాడు అనుకున్నాం. ఇది కాంగ్రెస్ పెడతాం కాంగ్రెస్. ఇంకా కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లిన బీజేపీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు రైతులు. బీజేపీ నాయకుల ముందే అక్కడి అన్నదాతలు కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సింధురా. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం పడతన్పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బీజేపీ నాయకులు ముందే ఏదైతే రైతులు కేసీఆర్ పొగిడారు సంబంధించి కూడా అయితే బీజేపీ నాయకులు ఈ రోజు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఏదైతే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యల గురించి వాళ్ళు ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ మండలంలోని పడతన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ తో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ధాన్యం కొనుగోలు చేపట్టారని రైతులను ప్రశ్నించగా ఏదైతే రైతులు ఇంతవరకు కూడా తాము ఏదైతే ధాన్యం తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచామని, రాత్రి పగలు కూడా ఏదైతే ఈ కల్లాల వద్ద రాత్రిపూట పడుకుంటున్నామని, అలాగే ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయంటూ మేము వాళ్ళంతా కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. గతంలో కంటే అయితే అప్పుడు కేసీఆర్ పాలనే బాగుండేదని, కేసీఆర్ పాలనలో రైతు బంధు అప్పుడన్నా కూడా 5,000 రూపాయలు అప్పుడు ఏదైతే ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు ఆ రైతు బంధు లేదు, ఇటు ధాన్యం కొనుగోలు లేవు, వడ్లు కొనేవాళ్ళు లేక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వాళ్ళంతా కూడా తమ సమస్యలను అలాగే తమ బాధనంతా కూడా బీజేపీ నాయకులకు మొరపెట్టుకున్నారు. మొత్తంగా ఏదైతే రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి
గతంలో కంటే ఇప్పుడు చాలా ఏదైతే ఇబ్బందులు పడుతున్నామని, గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏదైతే తాము ఇన్ని ఇబ్బందులు గురి కాలేదని, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వైపు Right. అధికారులు సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదంటూనే వాళ్ళంతా కూడా ఏదైతే రైతు బంధు గురించి, అలాగే రైతు భరోసా గురించి కూడా, రైతు బీమా గురించి కూడా అక్కడికి వచ్చిన రైతు ఏదైతే బీజేపీ నాయకులతోటి మాట్లాడాల్సిందిరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.